మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ అఘాయిత్యానికి సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంకా న్యాయం ఎందుకు జరగట్లేదు అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే జూనియర్ డాక్టర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, నిన్న తిరుపతిలో జరిగింది. సో రేపు ఎక్కడ జరుగుతూ ఉంది సో అనే దానిపైన అయితే మాట్లాడడానికి అయితే ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో దాదాపు 15 రోజుల నుంచి 16 రోజులు అవుతుంది, ఎలాంటి న్యాయం అనేది జరగలేదు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు? ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికైతే కేసు అయితే కోర్టులో జరుగుతుంది. కోర్టు సుప్రీంకోర్టు, దానికంటే పైన ఇంకేది లేదు. వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏం జస్టిస్ చేస్తారు అనేది చూద్దామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 2 వీక్స్ టైం అడిగినరు. ఆ 2 వీక్స్లో జస్టిస్ వస్తుందా లేదా అనేది చూసి దాన్ని బట్టి మేము ఏం చేస్తాము అని అనుకుంటాము. లేదు మాకు ఎక్కడన్నా ఏ ఒక్క పాయింట్లో అన్నా ఇంజస్టిస్ జరిగింది, ఆ అమ్మాయికి కొంచెం ఇంజస్టిస్ జరిగింది అనిపించిన మా ప్రొటెక్షన్లో ఎట్లాంటి ల్యాప్సెస్ ఉంటాయని తెలిసిన మళ్ళీ స్ట్రైక్ మేము మళ్ళీ వెళ్తాము. సో మీరు చెప్పండి మేడం, అంటే పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, తిరుపతిలో కూడా జరిగింది నిన్న. సో ఇంత దారుణం, అంటే ఒక పక్కన ఇన్ని నిరసనలు చేస్తూ ఉన్నాం, ఇంత జరుగుతున్నా కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? అంటే సెక్యూరిటీ సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని మా ఇంటెన్షన్. యాక్చువల్లీ అన్నిటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. పేషెంట్స్ అనేది ఎలా వస్తారో మనకు తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటి వాళ్ళు రావద్దు, ఇలాంటి వాళ్ళే రావాలి అన్నట్టు ఉండదు. సో అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. సో ఎవరిని ఎలా చూసుకోవాలి, వాళ్ళు కొంచెం వాళ్ళని స్ట్రిక్ట్గా ఉంచితే వాళ్ళు ఎలాంటి అంటే ఐసీయూస్లో నార్మల్గా పేషెంట్స్ ఒక్కొక్కరే ఉంటారు, ఒక్కొక్క అటెండర్ని అలౌ చేస్తారు. వేరే వాళ్ళు అందరు వచ్చి, ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వేరే అటెండర్స్ లోపలికి వచ్చి ఇంటర్ని అలా కొట్టారు. సో అలాంటివి సెక్యూరిటీ ఉంటే అక్కడ ఆ ప్రాబ్లం జరిగేది కాదు కదా. సో సెంట్రల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటే టాస్క్ ఫోర్స్ కావాలి, సెంట్రల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మాకు ఇచ్చినట్లయితే చాలా మంచి డ్యూటీస్ అనేది మేము చేస్తాము, ఇలాంటి భయం ఉండదు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి ఇది సాధ్యమవుతుంది అంటారా? అవుతుంది, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మొన్న ఎన్టీఎఫ్ అనే పెట్టారు, దాంట్లో కొన్ని రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ప్రతి కాలేజ్ నుంచి అడిగారు, అంటే మీ దగ్గర ఎలాంటి ల్యాబ్సెస్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకి పంపించమని చెప్పారు. సో ఇప్పుడు మా కాలేజ్ నుంచి కూడా సెక్యూరిటీ ఉంది, లేదు అనట్లేదు. అంటే ఆల్ ఓవర్ మొత్తం కాలేజ్కి హాస్పిటల్కి వెళ్ళి 53 మెంబర్స్ ఉన్నారు మా దాంట్లో. కానీ డెఫిషియంట్, అది సరిపోదు మాకు. సో మేము ఇంకా ఎక్కువ కావాలి అని మేము అడిగినాము. సో వాళ్ళు అది చేస్తాము అని చెప్పారు మాకు, అంటే దానికి కన్సిడరేషన్ చేశారు, సరే పెడతాము అనేసి. సో నిజామాబాద్ జీజీహెచ్ గురించి మాట్లాడుకున్నా, ఇక్కడ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకున్నా కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు చాలా డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా మాకు తెలుస్తూ ఉంది. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు? అవును, చాలా. ఇప్పుడు ఎగ్జామ్ అనేది నేషనల్ వైడ్ అయింది కాబట్టి అందరూ వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. సో అందరికీ ఉంటే అలానే ఉంటుందండి. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు? అంటే మెయిన్లీ అంటే ఇప్పుడు కేరళ నుంచి ఎక్కువ ఉంటారు, రాజస్థాన్ అటు సైడ్ అక్కడ నుంచి వస్తారండి మెయిన్గా. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా మన దగ్గర? ఉన్నారండి, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పీజీస్ రెసిడెంట్ డాక్టర్సే ఉన్నారు. సో ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన 2 డాక్టర్స్ 3 డాక్టర్స్ అనే వాళ్ళు మీతోనే కలిసి ఉంటున్నారు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు ఆ ఇన్సిడెంట్ పట్ల? బేసికలీ ఇద్దరు ఉన్నారని చెప్పిన కదా, దాంట్లో ఒకటి మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను ఇంకా ఆ ట్రామా నుంచి బయటికి రావట్లేదు. అంటే తను షీఈ్ ప్రిఫరింగ్ ఓన్లీ అంటే సింగిల్ లోన్లీ షీఈ్ ఫీలింగ్. తను అంటే తన ఎప్పుడు అడిగినా అదే స్ట్రెస్లో ఉంటుంది, అదే ట్రామా. ఇంకా మిరాకిల్ ఏంటంటే తన ఇల్లు వాళ్ళ ఇంటికి దగ్గర అంట. సో ఆమెకి ఇంకా చాలా తెలుస్తూ ఉంటాయి. సో ఆమె ఇంకా దాంట్లోకి వెళ్ళి బయటికి వస్తలేదు అసలు. ఎన్ని రోజులైనా మేము సరే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసినాము, కొంచెం బయట మేము డ్యూటీస్లో ఉన్నాం అట్లా కాదు. ఆమె ఎంత డ్యూటీస్ చేసినా ఇంకా అదే స్ట్రెస్లో ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడ వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోవాలి. సో మీతో మాట్లాడినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకేమేమి మాట్లాడారు? అంటే ఏమేమి విషయాలు మీరు తెలుసుకున్నారు ఆమె నుంచి? అంటే తెలుసుకోవడం ఇన్ ద సెన్స్ మనకు తెలిసిందే, కానీ కొంచెం ఎర్లీగా తెలిసింది ఆమెకి, ఇట్లా అయిందంట. సో ఇప్పుడు ఇలా మనకి ఇంటర్న్స్ అట్లా అని తెలిసింది కదా. సో అదే విషయాలు తనకు కూడా తెలిసినాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అందరికీ తెలిసినవి.
అంటే గతంలో కూడా జీజీహెచ్లో కావచ్చు చాలా ఏరియాలలో వైద్యులపైన దాడులు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. నేను రిపీట్గా మళ్ళీ చెప్తున్నాను, చాలా దగ్గర వాంటెడ్లీ దాడులు చేస్తూ ఉన్నారు వైద్యులపైన అయితే. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జరుగుతున్నాయి అంటే అంటే ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అన్నిటికీ. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే రాగానే ఇట్లా ట్రీట్మెంట్ అందాలి అన్నట్టు ఉంటుంది. అంటే అందరికీ అలానే ఉంటుంది బేసిక్గా. కానీ వాళ్ళు అంటే మేము కూడా ట్రై చేసి చూస్తాం కదా పేషెంట్స్ని, ఎవరు ఇంపార్టెంటో ఎవరు ఫస్ట్ ఇంపార్టెంటో వాళ్ళని చూస్తాము. మిగతా వాళ్ళని చూడమన్నట్టు కాదు కదా. ఇంకా వాళ్ళు చూడట్లేరు అనే దాంతోనే ఫస్ట్ అటాకింగ్ ఫస్ట్ దానివల్లనే జరుగుతుంది. వాళ్ళకి అది అర్థం కాదు. కొందరు అర్థం చేసుకొని ఉంటారు. అంటే పేషెంట్స్ కొంచెం ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు పేషెంట్స్తో ఉండాలి వాళ్ళు కూడా. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దానిపైన అసలు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో అసలు ఎక్కడ దానికి వెళ్తుందో అనేది కూడా తెలియట్లేదు. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే అది వాళ్ళు జరుగుతున్నది చూసి, ఇది ఎవరికి తెలియకుండా అయితే జరగట్లేదు కదా, అందరికీ నేషన్ వైడ్గా జరుగుతుంది. వాళ్ళంతా ముందు రావాలి. ఒక ఆడపిల్లకి అట్లా అయింది అని ఒక విషయం తెలిసినప్పుడు వాళ్ళంతా వాళ్ళు బయటకి స్టాండ్ తీసుకొని రావాలి. వెళ్ళి రండి, చూడండి, మాట్లాడండి, మాకు జస్టిస్ చేయండి అన్నట్టు కాదు. వాళ్ళు అరే అన్యాయం జరిగింది, నేను యాజ్ ఎ పొలిటీషియన్ ఒకతను ఉన్నాడు అంటే ఎందుకున్నాడు? అందరు సమస్యలను చూడడానికే కదా. ఎవరూ మాట్లాడతలేదు అది. అండ్ ఇందాక మీరు అడిగినారు కదా పేషెంట్స్ దాడులు దాని గురించి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు కావాలని మా మీదకి వస్తారు అని మేము అనము. వాళ్ళు పేషెంట్ని పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లీ లైఫ్ అనే థింగ్ పైన వాళ్ళకు ఉంటుంది. అరే మా పేషెంట్ ప్రాణం అది ఇది అని ఉంటారు కదా. ఆ ఎమోషనల్ వల్నరబిలిటీ ఉంటుంది. మేము ఉండేది అక్కడ ఇద్దరమే. ఒక 10 పేషెంట్స్ వచ్చినప్పుడు ఒకటేసారి చూడలేం కదా. అది వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్లో ఉండరు. వాళ్ళని కూడా అనడానికి లేదు. కానీ కొందరు ఇంకా కొంచెం ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఇట్లా వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోలేని స్టేట్లో వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి మాకు సెక్యూరిటీ కావాలి. ప్రతి ఒక్కరు వచ్చి మా మీద దాడి చేస్తారు అని కాదు. ఆ టైంలో సెక్యూరిటీ ఉన్నట్లయితే వాళ్ళని చూసి భయపడి ఇట్లాంటి దాడులు తగ్గుతాయని మీరు ఫైనల్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తున్నాడు, వాళ్ళతో పాటు గుంపు రానవసరం లేదు లోపలికి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోకి ఒకరు వస్తే సరిపోతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? బయట సెక్యూరిటీ ఉండి, ప్రాపర్ సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ ప్రాపర్గా ఉండి లోపలికి పంపించడం. మా డాక్టర్ దగ్గరికి లోపలికి పంపించే దగ్గర అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ ఉంటే కరెక్ట్గా లోపలికి వస్తారు. నీట్గా మేము ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాం. మేము ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాం. 10 మంది మా చుట్టూ నిల్చుంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మాకు ఎస్పీఎఫ్ ఉంటుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర ఎస్పీఎఫ్ ఉంటుంది, ఐసీయూస్లలో లేబర్ రూమ్స్ దగ్గర ఎస్పీఎఫ్ ఉంటుంది. ఎస్పీఎఫ్ పోస్టింగ్ చేసే వాళ్ళకి ఎట్లా ఇస్తారు అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళని, వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ చేసి ఉంటారు కదా, వాళ్ళకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కూర్చోమన్నారు, కూర్చున్నామా, చూసినామా, వెళ్ళామా, అట్లాంటి థింగ్ ఉంటుంది. అట్లాంటి థింగ్ ఉన్నప్పుడు ఇంకా ప్రాపర్గా మాకు సెక్యూరిటీ వస్తుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్కే కదా. డెఫినెట్లీ యంగ్ పోలీస్ ఆఫీసర్స్ని ఈ ఎస్పీఎఫ్లో పెడితే చాలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అదే కొంచెం యంగ్ పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి అక్కడ వీళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళని పెడితే మా పేషెంట్ అటెండర్స్ కూడా ఎవరైతే ఇట్లా ఇంటాక్సికేటెడ్ స్టేట్లో వచ్చిన వాళ్ళు, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఆపరు, ఎవరు వచ్చినా లోపల పంపిస్తారు, ఎవరినైనా లోపల పంపిస్తారు. చాలా సందర్భాలలో మేము కూడా చూసాము. సో అసలు ఆపట్లేదు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అనేది కూడా అసలు ఎక్కడ కూడా ఆపట్లేదు. నేను చాలా దగ్గర చూసాను. ఇన్ కేస్ కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్లో కూడా ఒక పర్సన్ లోపలికి వస్తున్నాడు అంటే వాడు ఎందుకు వస్తున్నాడు, వాడు దొంగనా లేకపోతే మనకి ట్రీట్మెంట్ కోసం వస్తుండా అనేది కూడా చాలామంది తెలియట్లేదు. ఇప్పుడు లోపలికి వస్తున్న వాళ్ళని పట్టుకొని ఎందుకు వస్తున్నావు అంటే అతని దగ్గర ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అతని దగ్గర ఏం రీజన్ లేకపోయినా కూడా చెప్పి వస్తారు. వాళ్ళని ఆపలేము కదా. ఇప్పుడు ఆపితే ఉల్టా గొడవ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరిని రానియట్లేదు లోపలికి, అదొక ఇష్యూ చేస్తారు. సో అందరు లోపలికి వస్తారు. కాకపోతే ఏంటి అంటే సెక్యూరిటీ పోలీస్ ఎస్పీఎఫ్ వాళ్ళని చూసి వాళ్ళు భయపడేలాగా ఉండాలి. చూసి అరే నేను వస్తున్నా అంటే ట్రీట్మెంట్ కోసమే వస్తున్నా, ఏదో ఒకటి చేయడానికి వస్తలేను అన్నట్టు ఉండాలి.
థ్యాంక్ యూ మ్యామ్. మనం చూడొచ్చు యావత్ భారతదేశ వ్యాప్తంగా రచ్చ రేపుతున్న ఈ సిచ్యువేషన్ గురించి ఎవరిని కదిలించినా కూడా ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఈ టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఏదైతే మనకి ఈ స్పెషల్ ఫోర్స్కి సంబంధించి మాకు ఇస్తే చాలా బాగుంటుంది, సో ఇట్లాంటి దాడులు అనేటివి జరగవు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ మనం వింటూనే ఉన్నాము, ఏదైతే స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి మాట్లాడుకుంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రమే ఇట్లాంటి డ్యూటీస్ వేస్తూ ఉన్నారు. సో ఎవరైతే జీజీహెచ్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఒక పేషెంట్తోని 10 మంది వచ్చినట్లయితే ఎట్లా అసలు వారిని అదుపు చేస్తారు అనేది కూడా చాలామంది ఒకసారి క్వశ్చన్ మార్క్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటి వరకు ఇంత స్ట్రైక్ చేసినా కూడా నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన పొలిటీషియన్స్ కూడా అసలు ఈ నిరసనలో పాల్గొన్న తర్వాత ఒక్కరు కూడా వచ్చి మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.